హాయ్ హలో రైతు మిత్రులందరికీ స్వాగతం. మాకు ఇక్కడ ఉన్న 9 ఎకరాల్లో అయితే ఒక 3.5 ఎకరాలలో ఫామ్ ఆయిల్ తోట అయితే వేయడం జరిగింది. ఈ ఫామ్ ఆయిల్ తోట వేసుకోవడానికి సన్నకారు రైతు సర్టిఫికెట్ ఉంటే పనికి ఉపాధి కింద అయితే గుంతలైతే తవ్వియడం జరుగుతుంది ఫ్రీగానే. సో మేము దానికైతే లేట్ అవుతుంది అన్న ఉద్దేశంతో పుక్లిన్తోనైతే తవ్వి చెట్లయితే పెట్టడం జరిగింది. ఈ డ్రిప్ ఇరిగేషన్ అయితే వాళ్ళే వచ్చి సెట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ పైప్స్ కానివ్వండి, ఈ డ్రిప్స్ కానివ్వండి, అన్నీ వాళ్ళే వచ్చి సెట్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ఫామ్ ఆయిల్ ప్లాంటేషన్ అయితే డైమండ్ షేప్లో అయితే చేయడం జరిగింది. అలాగే బండలున్న దగ్గర అయితే కొంచెం జరిపి దూరం అయితే పెట్టుకోవడం జరిగింది. అలాగే కరెంటు వైర్లు ఉన్న దగ్గర కూడా సేమ్ అలాగే కొంచెం దూరం అయితే పెట్టుకోవడం అయితే జరిగింది. మనకి ప్లాంట్స్ అయితే 1 year ప్లాంట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనకి మళ్ళీ ఇంకొక 3 years మనం పెంచిన తర్వాత అయితే అంటే 4th year నుండి మనకి క్రాప్ అయితే రావడం జరుగుతుంది. ఇలా బండల మధ్యలో కూడా అక్కడక్కడ చెట్లను అయితే పెట్టడం జరిగింది. ఇది వర్షాకాలం కాబట్టి ఈ పొలం మల్లు కాబట్టి వాటర్ అయితే ఎక్కువ స్టోర్ అవుతున్నాయి. ఈ స్టోర్ కాకుండా కందకాలు అయితే తీసుకొని వాటర్ అయితే వెళ్ళిపోయేటట్టు ఎప్పటికప్పుడు ఏర్పాటు అయితే చేసుకోవాలి. అలాగే కొన్ని ప్లాంట్స్ అయితే ఎక్కువ ఇవ్వడం జరిగింది. వాటిని అన్నిటినీ ఒక దగ్గర పెట్టడం జరిగింది. ఏమైనా చెట్లు ఎండిపోయినా అక్కడైతే మళ్ళీ సెట్ చేసుకోవచ్చు. అలాగే ఒడ్డు పైన ఒక 2 కొబ్బరి చెట్లను అయితే పెట్టుకోవడం జరిగింది. ఈ ఫామ్ ఆయిల్ గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇప్పుడు చూద్దాం. హాయ్ హలో అందరికీ నమస్తే. ఇది వచ్చేసి కరీంనగర్ జిల్లా వీణవంక మండలం గన్ముక్ల గ్రామంలోని నందికొండ మల్లారెడ్డి గారి ఫామ్ ఆయిల్ తోట అండి. ఇది వచ్చేసి 3.5 ఎకరాలలో ఉందండి ఫామ్ ఆయిల్. ఈ తోటను వేసి అయితే ఒక 5 months వరకు అయితే అయిందండి. ఒక్కొక్క చెట్టు మధ్యలో అయితే డిస్టెన్స్ 9 మీటర్లు ఉంటుంది. అలాగే ఎకరానికి 57 మొక్కలు చొప్పున అయితే వస్తాయి. ఒక్కొక్క మొక్క కాస్ట్ వచ్చేసి 193 రూపాయలు ఉంటుంది. ఇందులో రైతు అయితే 20 రూపాయలు కట్టుకోవాల్సి ఉంటుంది. 173 రూపాయలను అయితే గవర్నమెంట్ కంపెనీకి అయితే చెల్లిస్తుంది. ఈ చెట్లలో మెయిన్గా వచ్చేసి మొగిలి పురుగు కొమ్ము పురుగు వల్ల అయితే చెట్ల మొదట్లోని మొగిలినైతే తినేస్తాయండి. మొగిలిపోయినా కొన్ని రోజుల తర్వాత కూడా చెట్టు మళ్ళీ పెరుగుతుంది. కానీ టైం అయితే లేట్ కావడం వల్ల ఎదుగుదల లేట్గా ఉంటుంది. దీనికి వాటర్ పెట్టడం కోసం అయితే డ్రిప్ని కూడా ప్రొవైడ్ చేస్తారు. దీనికి కూడా 90% వరకు సబ్సిడీ ఉంటుంది. 5 ఎకరాల లోపు ఉన్న రైతులకైతే ఓసీల్లో, బీసీ రైతులకైతే ఎంత భూమి ఉన్నా 90% వరకు ఇస్తారు. అదే ఎస్సీ ఎస్టీలో అయితే జిఎస్టీ కడితే సరిపోతుంది. ఈ ఫామ్ ఆయిల్ తోట పెట్టడానికి అయితే అగ్రికల్చర్ ఆఫీసర్ని కన్సల్ట్ కావాల్సి ఉంటుంది. అమౌంట్ కూడా డీడీ రూపంలో కట్టాల్సి ఉంటుంది. ఈ ఫామ్ ఆయిల్లో 3-4 సంవత్సరాల వరకు అయితే ఎలాంటి దిగుబడి ఉండదు కాబట్టి అంతర్ పంటలు వేసుకోవచ్చు. ఈ అంతర్ పంటలు వేసుకోవడానికి కూడా 4200 ఎకరానికి 4 సంవత్సరాల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది. కొబ్బరి చెట్టు మొగిలి పురుగు వస్తే ఇలా ఆకులు అయితే ఎండిపోతాయి. ఇది పచ్చగానే ఉంది కానీ ఇలా పీకితే నార్మల్గా వచ్చేస్తాయి. పక్క నుండి పిలక పెడతాయి, లేకపోతే చనిపోతాయి. ఇలా అయితే మళ్ళీ ఇగురు రావడం జరిగిందండి. సేమ్ అలాగే ఫామ్ ఆయిల్లో కూడా మొగిలి పురుగుతో వచ్చిన మళ్ళీ పెరగడం అయితే జరుగుతుంది. గన్ముక్ల గ్రామంలో అయితే గుడిపాటి శివారెడ్డి గారు మొదట అయితే ఇక్కడ వేయడం జరిగింది. వాళ్ళ తోటలో అయితే అంతర పంటలు కూడా వేయడం జరిగింది. అలాగే నందికొండ మాధవరెడ్డి గారు కూడా 3.5 ఎకరాల్లో ఈ ఫామ్ ఆయిల్ తోట వేయడం జరిగింది.
ఇప్పటివరకు ఇందులో అంతర పంట వేయలేదు కాబట్టి అక్కడక్కడ ఇలా కొన్ని బెండ చెట్లు అయితే పెట్టడం జరిగింది. అలాగే కొన్ని వేరే రకాల కూరగాయ చెట్లు కూడా పెట్టుకోవడం అయితే జరిగింది. ఎలాంటి పంట వేయకపోవడం వల్ల గడ్డి అయితే చాలా ఎక్కువ ఉండడం వల్ల ఇందులో అయితే గడ్డి మందు ఒకే రకం మందునైతే స్ప్రే చేయడం జరిగింది. ఇలా గడ్డి మందు కొట్టడం వల్ల అయితే గడ్డి అయితే మొత్తం ఎండిపోయింది, లేకపోతే ఇంకా చాలా ఎక్కువగా కనిపించేది. ఇందులో అయితే 3-4 సంవత్సరాల వరకు అయితే పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది. కలుపు తీయడం, ఎరువులు వేయడం లాంటిది. కలుపుకైతే ఎకరానికి 4 నుండి 5 మంది, ఒక్కొక్కరికి 400 రూపాయలు అయితే ఖర్చు అవుతుంది. 3 నెలలకు ఒకసారి మందు వేయాలి కాబట్టి మందు వేసే ప్రతిసారి కలుపు తీయాల్సి కూడా ఉంటుంది. ఎకరానికి 2000 వరకు అయితే ఎరువులకు ఖర్చు అవుతుంది. ఇలా ఒక సైడ్ అయితే కంది చెట్లు అయితే పెట్టడం జరిగింది. ఇంతకు ముందు వరకు అయితే టన్ను రేటు 20,000 వరకు ఉండేది. ఇప్పుడైతే 13 నుండి 14,000 వరకే ఉంది. ఈ ఫామ్ ఆయిల్లో అయితే స్టార్టింగ్లో పంట వచ్చేసి ఎకరానికి అయితే 2 నుండి 3 టన్నుల వరకే దిగుబడి వస్తుంది. తర్వాత 10 నుండి 12 టన్నుల వరకు వస్తుందంట. క్రూడ్ ఆయిల్ ధరలను బట్టి గవర్నమెంట్ అయితే రేట్ నిర్ణయించబడుతుంది. కంపెనీయే ఈ పంటనైతే సేకరించడం జరుగుతుంది. ఇలా చేసుకున్న 5 సంవత్సరాల తర్వాత ఎకరానికి 1,00,000 రూపాయల వరకు అయితే దిగుబడి వచ్చే అవకాశం అయితే ఉంటుంది. మొదట్లో చెట్టుకి 150 లీటర్ల నీరు అవసరం ఉంటుంది. 5-6 సంవత్సరాల తర్వాత అయితే 250 లీటర్ల వరకు అయితే అవసరం ఉంటుంది. ఇప్పటి వరకు ఇందులో అయితే పొలం వేసేది, దీన్నే ఫామ్ ఆయిల్ తోటలా మార్చడం జరిగింది. చెట్లు పెంచుకునేటప్పుడు సన్నకారు రైతు సర్టిఫికెట్ ఉంటే చెట్లు పెట్టడం కోసం రంధ్రాలను అయితే పనికి ఉపాధి హామీలో అయితే తీపించుకోవచ్చు. చౌడు భూములు తప్ప అన్ని నేలలు ఈ మొక్కల పెంపకానికైతే అనుకూలంగా ఉంటాయి. ఈ చెట్లకి సంవత్సరం పొడుగునా నీరైతే ఉండాలి. ఇప్పుడు ఇందులోని డ్రిప్ పైపులను అయితే తీసి దీన్ని దున్నడం కోసం ఈ గడ్డి మొత్తం పోయేటట్టు దున్ని అంతర పంట వేయడానికైతే సిద్ధం చేసుకోవడానికైతే పైపులు అయితే తీసి పక్కకు పెట్టుకోవడం జరుగుతుంది. మీలో ఎవరైనా ఫామ్ ఆయిల్ తోట వేయదలుచుకుంటే మీ దగ్గరలోనే అగ్రికల్చర్ ఆఫీసర్ని అయితే సంప్రదించండి. సబ్సిడీతో పాటు మీకు ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.